Hi friends, welcome back to Sresh Academy. Once again, I'm back with a new concept. Look at the sentences carefully. First one is I have seen Sunil this morning, and the second one is I saw Sunil this morning. We can discuss the second sentence later. First of all, we have to discuss the first sentence. I have seen Sunil this morning. This sentence is in the present perfect tense. This sentence is in the present perfect tense. I have seen Sunil. I have seen Sunil this morning. Actually, we can use the present perfect sentences with the time periods like this morning, this afternoon, this evening, today, this week, this month, this year. Here you have to remember one point. That is, we can use the time periods like this morning, this afternoon, this evening, today, this month, this week, this year with the present perfect tense. With the present perfect tense, we can use these time periods. Okay. What is our example here? I have seen Sunil this morning, right? So when can we use this sentence? This sentence eppudu use cheyachante the time period which we use in the sentence, the same time period is still going on at the time of speaking, then we can use the present perfect tense with these time periods. For example, I have seen Sunil this morning. If the time period is still morning, you can say I have seen Sunil this morning. If the time period is not the same, you should not use the present perfect tense. You can use the simple past tense. I will tell you how it is. Example చూడండి, క్లియర్గా డిస్కస్ చేద్దాము. I have seen Sunil this morning, right? అంటే మార్నింగ్ నేను సునీల్ చూశాను. ఎప్పుడు చూశారు? మార్నింగ్ చూశారు. ఆ సెంటెన్స్ చెప్పినప్పుడు, ఆ డైలాగ్, ఆ మాట చెప్పినప్పుడు అప్పుడు టైం పీరియడ్ ఇంకా మార్నింగ్ అయితే సెంటెన్స్ కరెక్టే. ఐ హ్యావ్ సీన్ సునీల్ దిస్ మార్నింగ్ అన్నప్పుడు మార్నింగ్ అయ్యి ఉండాలి. అది ఆఫ్టర్నూన్ టైంలోని ఐ హ్యావ్ సీన్ సునీల్ అనే సెంటెన్స్ చెప్పకూడదు. ఐ హ్యావ్ సీన్ సునీల్ దిస్ మార్నింగ్ టైంలో చెప్పాలి. ఐ హ్యావ్ సీన్ సునీల్ దిస్ ఆఫ్టర్నూన్ టైంలో చెప్పాలి. ఐ హ్యావ్ సీన్ సునీల్ దిస్ ఈవినింగ్ టైంలో చెప్పాలి. అంటే మనం చెబుతున్న టైము, ఆ సెంటెన్స్లో వాడిన టైం పీరియడ్ రెండు మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వకుండా సెంటెన్స్ వాడకూడదు. అలా మ్యాచ్ అయినప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మనం ఈజీగా ఐ హ్యావ్ సీన్ సునీల్ దిస్ మార్నింగ్ ఇఫ్ ద టైం పీరియడ్ ఈజ్ రియల్లీ మార్నింగ్. ఓకే, ఐ హ్యావ్ సీన్ సునీల్ దిస్ ఆఫ్టర్నూన్ ఇఫ్ ద టైం పీరియడ్ ఈజ్ రియల్లీ ఆఫ్టర్నూన్. వీ క్యాన్ యూజ్ దిస్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ మనం క్లియర్గా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం సెంటెన్స్లో వాడిన టైం పీరియడ్ రియాలిటీకి వచ్చేసరికి మనం ఆ సెంటెన్స్ చెప్పినప్పుడు, ఆ ఎగ్జాక్ట్ సెంటెన్స్ చెప్పినప్పుడు టైం పీరియడ్ అనేది మ్యాచ్ కాకపోతే, ఒకవేళ మార్నింగ్ అనే సెంటెన్స్లో ఉండి నువ్వు ఆఫ్టర్నూన్లో ఆ సెంటెన్స్ వాడాలనుకుంటే సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేయండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయకండి. ఓకే, ఐ సా సునీల్ దిస్ మార్నింగ్. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? ఐ సా సునీల్ దిస్ మార్నింగ్. సేమ్ టైం పీరియడ్ అయ్యి ఉండకూడదు. ఎందుకంటే పాస్ట్ టెన్స్లో వాడమంటే సేమ్ టైం పీరియడ్ అయ్యి ఉండకూడదు. ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేద్దామండి. ఒకసారి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఐ హ్యావ్ సీన్ సునీల్ అని చెప్పినప్పుడు ఆ సెంటెన్స్లో వాడిన టైం పీరియడ్ ఏదైతే ఉందో దిస్ మార్నింగ్ అంటే ఆ సెంటెన్స్ మార్నింగ్ టైంలో యూజ్ చేయాలి. దిస్ ఆఫ్టర్నూన్ అని ఉంటే ఆఫ్టర్నూన్ టైంలో యూజ్ చేయాలి. దిస్ ఈవినింగ్ అని ఉంటే ఈవినింగ్ టైంలో యూజ్ చేయాలి. అదే సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పామనుకోండి, ఆ సెంటెన్స్లో ఉన్న టైం పీరియడ్ రియాలిటీకి మనం యూజ్ చేస్తున్న టైం పీరియడ్ మ్యాచ్ అవ్వకూడదు. మ్యాచ్ అయితే అది మళ్ళీ ప్రెజెంట్ అయిపోద్ది కదా. సో పాస్ట్ సెంటెన్స్ వాడుతున్నాం కాబట్టి మ్యాచ్ అవ్వకూడదు. యాక్చువల్గా ఇక్కడ ఐ సా సునీల్ దిస్ మార్నింగ్ అని నువ్వు ఆఫ్టర్నూన్ టైంలో చెప్పు, ఈవినింగ్ టైంలో కూడా వాడచ్చు. ఓకే, ఐ సా సునీల్ దిస్ ఆఫ్టర్నూన్ అని ఈవినింగ్ టైంలో కూడా మనం వాడుకోవచ్చు. సో సెకండ్ సెంటెన్స్ కోసం కూడా మీకు ఐడియా వచ్చింది కదా. ఐ సా సునీల్ దిస్ మార్నింగ్ అంటే మార్నింగ్ నేను సునీల్ చూసానని తెలుగులో మీనింగ్. అయితే టైం పీరియడ్ అనేది సేమ్ అయ్యి ఉండకూడదు. ఇక టైం పీరియడ్ సేమ్ అవ్వకూడదు అంటే ఈ సెంటెన్స్ మార్నింగ్ టైంలో చూసానని సెంటెన్స్లో ఉంది కాబట్టి మీరు రియాలిటీలో వాడినప్పుడు అది ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ అయ్యి ఉండాలని మీనింగ్. సింపుల్ అండి. I hope friends you have understood this class. If you like this video, don't forget to subscribe to our channel and click on the bell symbol for regular updates. If you click on the bell symbol, the moment I upload videos, you will get a notification on your mobile. So click on the bell symbol. Thank you and have a nice day.